కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ప్రతి మానవుని పట్ల మీకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మరొక పర్యాయము ఈ గృహమందు చేరి దేవా, మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే బోధకుడిగా ఉండి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యము ద్వారా దర్శించండి. తద్వారా మీరే ఘనతనందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గూర్చిన ప్రవచనాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయనకి 5 రకాల పేర్లు ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి పేరు ఏంటి? ఆశ్చర్యకరుడు. హీ ఈజ్ ద వండర్ఫుల్ గాడ్. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. ఒకసారి 77వ కీర్తన 14వ వచనం కూడా చదువుకుందాం. 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. చాలు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనులలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. మరి దేవుని యొక్క శక్తి ఈ సృష్టిలో మనం గమనించగలం. దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు. ఆయన కార్యాలన్నీ కూడా ఎలాంటివి అంటే అవి గొప్ప ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. కొన్ని ప్రకృతికి అతీతమైనటువంటివి, మానవ మేధస్సుకు అందనటువంటివి, శాస్త్రానికి దొరకనటువంటివి. ఈ రీతిగా దేవుని యొక్క కార్యాలు లోకంలో ఉన్నాయి. అయితే సృష్టిలో అణువణువు మనకు దేవుని గురించి బోధించేటువంటిదిగా ఉంది. పక్షుల్ని మనం కదిలించిన, జంతువుల్ని కదిలించిన, సృష్టిని కదిలించిన అవి సృష్టికర్తను గురించి చాలా స్పష్టంగా మనిషికి తెలియజేస్తాయి. మరి దేవుడు మానవుల్లో జరిగించేటువంటి ఆశ్చర్య కార్యముల్లో ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం ఏంటి అని అంటే మానవుని యొక్క జన్మ. మానవుని యొక్క జన్మ. చాలాసార్లు మనం ఇట్లాగా జన్మదిన కూడికలు జరుపుకుంటూ ఉన్న సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ వాక్యము? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. చూడండి, చాలాసార్లు ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, ముఖ్యంగా బర్త్డేస్ జరుగుతున్నటువంటి సమయంలో. కానీ ఆ గర్భఫలమును దేవుడు తల్లిదండ్రులకు ఇవ్వక ముందు తల్లి గర్భములో ఏ రీతిగా దేవుడు ఆ యొక్క నిర్మాణాన్ని, ఆకారాన్ని, ఆ ఎముకలను, ఆ నరాలను, ఆ కండరాలను, ఆ పేగులను, ఆ పంచేంద్రియాలను ఏ విధంగా ప్రభువు తల్లి గర్భంలో ఆ పిండోత్పత్తిని కలుగు చేస్తాడు అనేటువంటిది మనకు అర్థమైతే అది ఎంతో ఆశ్చర్యం. చూడండి, 139వ కీర్తన 139వ కీర్తన 13, 14 వచనాలు చదువుకుందాం.
నా అంతరంద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చూడండి, దేవుడు కలుగు చేసినటువంటి విధము చూస్తే అది మనకెంతో ఆశ్చర్యం. ఈరోజు ఈ రాత్రి ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మనల్ని కూడా, మనల్నే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా దేవుడు ఆ రీతిగా సృష్టించాడు. తల్లి గర్భములో మరి శిశువుగా ఉన్న సమయంలో, పిండముగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఏ రీతిగా కార్యం చేస్తున్నాడో మనకు అర్థమైతే అది ఎంతో ఆశ్చర్యం. అది ఎంతో ఆశ్చర్యం ప్రియులారా. అంతేకాకుండా దేవుడు మానవుల పట్ల గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. బైబిల్లో కొద్ది మందిని గురించి మనం గమనించినప్పుడు ఆ పిల్లలను తల్లిదండ్రులకు దేవుడిచ్చిన సమయంలో ఆ బిడ్డల పట్ల దేవునికి కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. చూడండి, తల్లిదండ్రులకు కుమారులే కానీ కుమార్తెలే కానీ గర్భఫలముగా దేవుడు ఇచ్చినప్పుడు ఆ బిడ్డల పట్ల ప్రభువుకి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం అనేది ఉంది అన్న సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. తల్లిదండ్రులుగా గుర్తించుకోవాలి. అలాగనే పిల్లలు కూడా దేవుడు నన్ను ఈ లోకంలో సృష్టించిన ఆ సృష్టి వెనక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది అన్న విషయాన్ని పిల్లలు కూడా గుర్తించాలి. అబ్రహాము శారాను దేవుడు ప్రేమించి వారికి ఒక కుమారుడిని ప్రభువు అనుగ్రహించాడు. ఎవరు ఆ కుమారుడు? ఇస్సాకు. వై గాడ్ గేవ్ ఐజక్ టు ద పేరెంట్స్? ఆ తల్లిదండ్రులకి దేవుడు ఇస్సాకుని ఎందుకు ఇచ్చాడు అంటే ఆ ఇస్సాకులో నుండి దైవిక సంబంధమైనటువంటి కుటుంబాలు రావాలి. ఆ ఇస్సాకులో నుండి దైవిక సంబంధమైనటువంటి మనుషులు రావాలి. ఆ ఇస్సాకులో నుండి ప్రార్థనా పరులు రావాలి, భక్తి కలిగినటువంటి వాళ్ళు రావాలి, దేవుణ్ణి ప్రేమించి సేవించేటువంటి వాళ్ళు రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక తల్లిదండ్రులైనటువంటి వారు వారికి ఇవ్వబడినటువంటి బిడ్డల విషయంలో ఆ గ్రహింపు అనేటువంటిది చాలా అవసరం. అరే, దేవుడు నాకు ఈ కుమారుడిని ఇచ్చాడు, కుమార్తెనిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? సో గాడ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ ప్లాన్. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అనేటువంటిది ఉంది. మరి పౌలుని గురించి కూడా బైబిల్లో మనం చూస్తాం. పౌలు ఎంతో విరోధంగా జీవించినటువంటి వాడు, దేవుని పట్ల అవిధేయుడిగా బ్రతికినటువంటి వాడు. ఆ రోజుల్లో యేసు ప్రభువుని ఎవరైనా నమ్ముకుంటే, ఇట్లా ప్రార్థనలు పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో పెట్టేటువంటి వ్యక్తి. అయితే ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని దర్శించినప్పుడు పౌలు ఏమయ్యాడు అంటే ప్రభువుకి సేవకుడుగా మారాడు. చూడండి, ప్రారంభాన్ని మనం గమనిస్తే పౌలు ఎలాంటి వాడు అంటే పౌలు దుర్మార్గుడు, పౌలు దుష్టత్వంలో బ్రతికినటువంటి వాడు, పౌలు హింసకుడు. అయితే ఆ తర్వాత పౌలుని మనం అలా అనగలమా? అనలేము. ఎందుకంటే మారు మనసు పొందాడు. ప్రియుల, మారు మనసు పొందకముందు కొన్నిసార్లు పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి ఎంతో దేవునికి విరోధంగా జీవించవచ్చు. కానీ మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు. పౌలు ఏమయ్యాడు? తర్వాత సేవకుడయ్యి ఏమని రాశాడంటే, ఇదిగో దేవుడు నా తల్లి గర్భంలోనే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అన్యజనులకు సువార్త ప్రకటించేదానికి నా తల్లి గర్భంలోనే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని పౌలు ఎప్పుడు చెప్పాడు? తాను సేవకుడు అయిన తర్వాత తాను తన గురించి ఆలోచించుకొని అప్పుడు తెలుసుకొని ఆ మాటలు చెప్పాడు. ఇంకా బైబిల్లో మనం గమనించినప్పుడు సంసోను గురించి కూడా చూస్తాం.
ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీయులు మరి ఎంతగానో దాడి చేస్తూ ఉన్న సమయంలో, వారిని దోచుకుంటూ ఉన్నటువంటి సమయంలో దేవుడు సంసోనును పుట్టించాడు. ఎందుకు దేవుడు సంసోనును పుట్టించాడు అంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఆ ఫిలిస్తీయుల చేతిలో నుండి కాపాడేదానికి, ఆ ఫిలిస్తీయులను జయించేదానికి సంసోనును దేవుడు పుట్టించాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి గర్భఫలం విషయంలో వారు కుమారులైనా కుమార్తెలైనా వారి పట్ల దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది అన్న సంగతి తల్లిదండ్రులు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. అదే సమయంలో బిడ్డలు పెరిగి పెద్ద అవుతున్నటువంటి సమయంలో వాళ్ళు కూడా తల్లిదండ్రులకు లోబడేటువంటి వారిగా, దేవునికి లోబడేటువంటి వారిగా, బైబిల్ చదివేటువంటి వారిగా, ప్రార్థన చేసుకునేటువంటి వారిగా, మందిరానికి వచ్చేటువంటి వారిగా, మారు మనసు పొందేటువంటి వారిగా ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి మారు మనసు పొందుతాడో అప్పటి నుండి ఆ మనిషి జీవితం అనేది ఒక ప్రత్యేకముగా ఉంటుంది. సరే, ఇక్కడ యేసు ప్రభువుని గురించి మనం ఏమని చదువుకుంటున్నాము అంటే, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాల్లో ఒకటి మన జన్మ అనేటువంటిది కూడా చూసాం. రెండవదిగా యేసుక్రీస్తు ఎవరు అంటే, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్. ఆయన విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అవి అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరు అంటే, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆకాశమందున్నవి ఏమున్నాయి? ఆకాశంలో గాలి ఉంది, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశంలో అంతరిక్షంలో మరి ఎన్నో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ సృష్టించిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ప్రియులారా, అదే ఇక్కడ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. భూమి అందున్నవి, భూమి అందు ఏమున్నాయి? సముద్రం ఉంది, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు సృష్టించాడు. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఏంటి అంటే, ప్రకృతిలో ప్రతి అణువు దేవుని గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఇఫ్ వీ అబ్జర్వ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద నేచర్, ఇట్ విల్ గివ్ ద రైట్ టెస్టిమనీ అబౌట్ గాడ్, అబౌట్ దేర్ క్రియేచర్. ప్రకృతిలో ప్రతి భాగాన్ని మనం కదిలిస్తే ఆ భాగం అంతా కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి తెలియజేస్తూ ఉంటుంది. ప్రియులారా, చూడండి ఒకసారి యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించుము. చూసారా, మృగాలను మీరు విచారిస్తే అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని. చూసారా, మరి సృష్టిలో ప్రతి అణువు దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి తెలియజేస్తా ఉంది, దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అంటే, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడు. ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు, మనలను కూడా సృష్టించినటువంటి వాడు. ప్రియులారా,
ఇంకా యేసుక్రీస్తు ఎవరు అంటే బైబిల్లో మనం చూస్తాం, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు. ప్రభు అన్నాడు, నేను మొదటివాడును కడపటివాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి మరి యేసుక్రీస్తు సృష్టించినటువంటి సృష్టి ఎంతో అమోఘమైనటువంటిది. అదృశ్యమైనవి అంటే మన కంటికి కనపడనటువంటివి. చూడండి, మనం గాలిని అనుభవిస్తూ ఉంటాం కానీ గాలిని చూడలేము. అదృశ్యమైనటువంటి వాటిని ఆయన సృష్టించాడు. ఇంకా యేసుక్రీస్తు ఎవరు అని మనం గమనించినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అన్న విషయాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన ఆశ్చర్య కార్యములు, ఆశ్చర్య క్రియలు వివిధ రకాలుగా బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఇంకొకటి కూడా మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆయన వారిని చూచి అమ్మా లూకా 4:23 చదవమ్మా. ఒక్క నిమిషం అమ్మా. లూకా సువార్త 4వ అధ్యాయము 23 ఏముంది అక్కడ? అదేనా? 22 చదవండి అమ్మా. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్నటువంటి వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ మాటలు ఎలాంటివట? దయగల మాటలు. ద వర్డ్స్ ఆఫ్ కైండ్నెస్, ద వర్డ్స్ ఆఫ్ కంపాషన్, ద వర్డ్స్ ఆఫ్ లవ్, ద వర్డ్స్ ఆఫ్ అఫెక్షన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ఎంతో దయతో కూడినటువంటి, ఎంతో ప్రేమతో కూడినటువంటివి. ఆ దయగల మాటలు విన్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారట. యేసు ప్రభు అనగానే ఆయనలో ఆ జాలి, ఆ కనికరము, ఆ ప్రేమ, ఆ దయ ఇవన్నీ కూడా మనం కనిపిస్తాయి. దయగల మాటలు విని ప్రజలు ఎంతగానో ఆశ్చర్యపోయారు. బైబిల్లో ఒకసారి ఒక స్త్రీ మరి పాపంలో పట్టబడి ఆమెను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంటున్నారు, ఏమంటున్నారంటే, ప్రభువా ఇదిగో ఈమె పాపంలో పట్టబడింది, ఈమెను రాళ్ళతో కొట్టి మనం చంపాలి, మరి నువ్వేమంటావు? చూడండి, కొన్నిసార్లు సమాజం ఎలాంటిది అంటే వాళ్ళ దాకా వచ్చేదాకా తెలియదు అంటారు కదా. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అందరూ వాళ్ళ మీద దృష్టి పెడతారు, వాళ్ళని నిందిస్తారు, వాళ్ళని హింసిస్తారు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. ఆ రీతిగా ఒక స్త్రీని గురించి మాట్లాడుకుంటూ యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీలో పాపము చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి రాయి ఆమె మీద వేయండి. అందరూ పరిశీలించుకున్నారు, నిజమే కదా, నేను పలానా తప్పు చేశాను, పలానా పాపం చేశాను, సో ఐఎమ్ నాట్ వర్తీ టు త్రో ద స్టోన్. ఈ రాయిని విసిరేదానికి నేను అర్హుడని కాదు, బికాస్ నేను పాపం చేసినటువంటి అనుకో. అందరూ ఆ రీతిగా మాట్లాడుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఆమెను చూసి అన్నాడు, ఏమన్నాడు? ఆమెను చూసి అమ్మా అన్నాడు. ఏమన్నా? వాళ్ళందరూ ఏమన్నారు? ఇదిగో ఈమె వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ, ఈ పాపం చేస్తూ ఉంటే పట్టబడినటువంటి స్త్రీ అని వాళ్ళు అంటూ ఉంటే ప్రభు అన్నాడు, అమ్మా అన్నాడు, నేను నీకు శిక్ష విధించును, ఇకెప్పుడు కూడా పాపము చెయ్యు. ఎటువంటి మాటలు ప్రియులారా!
ప్రభు దగ్గరికి ఎవరైనా వస్తే వారితో ప్రేమతో మాట్లాడేటువంటి దేవుడు ఆయన. నీ తప్పును నిందించేటువంటి వాడు కాదు, నీ బలహీనతలను జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు కాదు. యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి సమయంలో ఆయనతో పాటు 2 బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డాయి. వాళ్ళలో ఒక అతను అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యేసయ్యా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. ఎవరు అతను బందిపోటు దొంగ. ఎంతమంది దగ్గర ఎన్ని దోచుకున్నారో తెలియదు, ఎంతమందిని హత్య చేశాడో తెలియదు. మరి సిలువ వేశారంటే ఊరికే వేస్తారా? ఎన్నో అఘాయితాలు చేస్తుంటేనే కదా, ఘోరమైన కార్యాలు చేస్తుంటేనే కదా సిలువ వేస్తుంది. అటువంటి దొంగ, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుని అడిగితే యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ప్రియులారా, యేసు ప్రభు ఎవరు అంటే ఆయన క్షమించేటువంటి దేవుడు, ఆయన పాపమును క్షమించేటువంటి వాడు. అందుకే బైబిల్లో మనం చూస్తాం, పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఒక చేరి అటెండ్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. తర్వాత యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఎలాంటి వాడు అంటే చాలా కఠినమైన హృదయం కలిగినటువంటి వాడు. ఎవరా వ్యక్తి? ఇస్కరియోతు, యూదా. ప్రభువు ప్రేమిస్తున్నాడు కానీ ఆ వ్యక్తి ప్రభువును ప్రేమించట్లేదు, ప్రభువును ద్వేషించాడు, ప్రభువుని 30 వెండి నాణేలకు అమ్మి వేశాడు. అటువంటి వ్యక్తిని చూసి యేసయ్య అన్నాడు, స్నేహితుడా అన్నాడు. చూడండి, స్నేహితుడా అన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన శత్రువులను సహితము ప్రేమించినటువంటి వాడు. ఏమని చెప్పాడు? మీ శత్రువులను ప్రేమించండి. ఆయన తీసుకెళ్ళి సిలువేసి ఆయన కాళ్ళు చేతులకి మేకులు కొట్టి ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టి ఉంటే అక్కడ ప్రభు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ఎలాంటివి అంటే అవి దయగలిగినటువంటి మాటలు, అవి బ్రద్దలైనటువంటి హృదయాలను బాగు చేసేటువంటి మాటలు, కఠిన హృదయాలను కదిలించేటువంటి మాటలు, కన్నీటిని తుడిచేటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు. ప్రియులారా, తర్వాత ఇంకా ప్రభువుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు ఎలాంటి వాడు? హీఈస్ ద వన్ హూ వాంట్స్ టు హెల్ప్ పీపుల్. ప్రజలందరికీ కూడా సహాయం చేయాలనుకునేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, బైబిల్లో మనం ఒక మంచి మాట చూస్తాం. ఏమని చూస్తాం అంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అంటే వాళ్ళు ఎవరైనా రావచ్చు, హూఎవర్ దే మే బి. వాళ్ళు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావచ్చు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఐ విల్ గివ్ యూ ద రెస్ట్, ఐ విల్ గివ్ యూ ద పీస్. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, శాంతిని ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. ఏమని చూస్తామంటే, యేసుక్రీస్తు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా అంటే వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఆడవాళ్ళు రావచ్చు, మగవాళ్ళు రావచ్చు, పిల్లలు రావచ్చు, వృద్ధులు రావచ్చు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, పేదవాళ్ళు రావచ్చు, ధనికులు రావచ్చు, పాములు రావచ్చు, పండితులు రావచ్చు, ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. ఇంకొక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను, నా నామములో ఏది అడిగినా నేను చేస్తాను అని అన్నాడు. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో, ఉన్నటువంటి దినాల్లో ప్రజలు మరి ఆయన యొక్క కార్యములను అనుభవించారు. ఇక్కడ మనం ఏమని చదువుకుంటున్నాము అంటే, ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వెన్ హీ వాజ్ ఆన్ దిస్ ఎర్త్ హీ డిడ్ లాట్ ఆఫ్ మిరకల్స్. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నటువంటి సమయంలో
ఎన్నో అద్భుతాలు అనేటువంటివి ఆయన చేస్తా వచ్చాడు. ఆయన నీళ్ళ ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన సముద్రంపై నడుచుకుంటూ వచ్చాడు. ఆయన కుష్టి వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. 5 రొట్టెలు 2 చేపలను వేల కొలది ప్రజలకు ఆహారంగా చేశాడు. చనిపోయినటువంటి ప్రజలను బ్రతికాడు. రద్దలైపోయినటువంటి హృదయాలను బాగు చేశాడు. ప్రియుల విధవరాళ్లను ప్రేమించాడు. విధవరాళ్లకు సహాయం చేశాడు. బీదవారికి సహాయం చేశాడు. ప్రియుల కాబట్టి ఎన్నో ఆశ్చర్య కార్యాలు యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. ఆయన ఆశ్చర్యకరుడు అనేటువంటి పిలవడంలో ఇంకొక ఉద్దేశం ఏంటి అంటే ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. అది ఒక మిరాకిల్, అది ఒక ఆశ్చర్యము. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో మనం ప్రభు యొక్క జన్మను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న సమయంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటాం. ఏ విషయం అంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు కన్యక గర్భమందు జన్మించి ఆయన పరిశుద్ధుడిగా జీవించి సమస్త మానవ పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించాడు. ఆయన సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ప్రియులారా, బైబిల్ ఏమని చెప్తుంది అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చే జీవితము మరణము. మరణము అంటే నరకం. మనిషి చనిపోయిన తర్వాత ఇంకేం లేదు అనుకుంటాడు, కానీ చనిపోయిన తర్వాతనే నిజమైన జీవితం అనేటువంటిది ప్రారంభించబడుతుంది. ఇదే బైబిల్ చెప్పేది. మనిషి చనిపోయినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆత్మ తాను చేసినటువంటి పాపమును బట్టి అది నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. ఆత్మకు మరణం అనేటువంటిది లేదు. మరణం లేనటువంటి ఆత్మ ఆ నిత్య నరకంలో పాపము యొక్క శిక్షను అనుభవిస్తూ ఉంటుంది. ఈ లోకంలో పాపం చేయని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాల్సిందే. అయితే ఆ నరకం నుండి తప్పించేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే బైబిల్లో మనం చూస్తాం, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అంటుంది. కాబట్టి మరి యేసయ్య మన పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు. కనుక మనం ఏం చేయాలి అంటే మనం ఆ నిత్య నరకం నుండి తప్పించుకొని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. దట్ షుడ్ బి అవర్ మోటివ్, దట్ షుడ్ బి అవర్ గోల్. మనం అటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. మనం పరలోకానికి వెళ్ళాలి అన్నా, ఆ నిత్య నరకం తప్పించుకోవాలి అన్నా ఖచ్చితంగా పాప క్షమాపణ పొందాలి. హౌ కెన్ వీ రిసీవ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్? మనం ఏ విధంగా పాప క్షమాపణ పొందగలము అంటే బైబిల్లో మనం ఒక మాట చూస్తాం. ఏమని చూస్తాం అంటే తను ఎందరంగి ఏమా పాప క్షమాపణ మనం పొందాలి అంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఏమనుందంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 43వ వచనం చదవండి ఒకసారి, ముగిద్దాం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన మనం పాప క్షమాపణ పొందుతాము. ప్రియులారా, పాప క్షమాపణ పొందిన తర్వాత ఎప్పుడు ఈ లోకాన్ని విడిచినా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. దేవుని రాజ్యంలో మరి నిత్యము సంతోషం, ఆనందం, సమాధానం అనేటువంటివి అక్కడ ఉంటాయి. మరి యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు అంటే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అనేది ఆయన జన్మ వెనక ఉన్నటువంటి గొప్ప ఉద్దేశము. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మా బ్రదర్ కుమార్ గారిని బట్టి, మా లుధియాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని ప్రేమించి కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇమానుయేల్ విషయంలో, అలాగనే ప్రభువా మరి పాప రేవతి విషయంలో కూడా మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, క్రిస్మస్ సంబంధించినటువంటి దినాల్లో ఇలాంటి కూడికలు మీరు మాకు ఇస్తున్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, యానాస్పూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. మా దేశాన్ని మీరు కాపాడండి. దేశంలో శాంతి భద్రతలు దయచేయండి.
ప్రపంచం అంతా కూడా జీవము గల దేవుడు అయిన మీ వైపు తిరుగునట్లుగా కృప దయచేయమని వేడుకుంటూ, విన్న వర్తమానానికి నీరు కట్టి ఫలింపు దయచేయమని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల మీకున్న గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అట్టి ప్రేమను అందరూ ఎరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.